సైలెంట్గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చాలా మాట్లాడారు. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మీరు మాదిగ మహాశక్తి అనే ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఈ వేదిక, ఏంటి ఈ కార్యక్రమం, ఎందుకు ఇప్పుడు మీరు ఈ అంశాన్ని టేకప్ చేశారు? ముఖ్యంగా ఇప్పుడు అన్నట్టు మేము నోరు తెరిస్తే పాపం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. విషయం ఏంటంటే మేము 50 లక్షల మంది ఉన్నాం. ఓకే, 50 లక్షల మంది మేము ఉన్న తర్వాత వాస్తవంగా మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారి దయ వల్ల మాకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో వచ్చినప్పుడు మా కులానికి సంబంధించి 3 సీట్లలో కనీసం 2 సీట్లు మాకు రావాలి పాపులేషన్ ప్రకారం. ఇదివరకు కొంతమంది నాయకులు అది పాటించారు కూడా. కానీ మాకు ఒక్క సీటు కూడా రాలేదు. అది అట్లా వస్తే అసెంబ్లీ విషయానికి వస్తే కూడా దాంట్లో కూడా ఏదో కొద్దిపాటిగా 10 మందికి రావాల్సిన దగ్గర 4-5 ఇచ్చారు. కార్పొరేషన్లలో 100 కార్పొరేషన్లు ఇస్తే మా వాళ్ళకు ఒక్కనికే ఇచ్చారు. ఇవాళ ఎటు చూసినా ఎటు పోయినా మాకు చెప్పుకోవడానికి దిక్కు లేదు అసలు. మా ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్ళ గురించి ప్రమోషన్ల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు అనేక ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఏసీబీ కేసులు కూడా మా వర్గాల వాళ్ళు పోయి చెప్పుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితి ప్రస్తుతానికి. ఏసీబీ కేసులు ఎక్కువగా కూడా దళిత వర్గాలు, బీసీ వర్గాలు, పేద వర్గాల మీదనే జరుగుతున్నాయి ఎక్కువగా. వాళ్ళ గురించి వినే నాదులు లేడు. వినరా, వాళ్ళ లైఫ్ అంతా పాడైపోతున్నది. కనీసము ముఖ్యమంత్రి గారు మా వర్గాల వాళ్ళు వర్గీకరణ కోసం 4 వ్యక్తులు కాల్చుకొని చచ్చిపోయారు వర్గీకరణ కోసం. మా జాతి అనే దాని మీద వర్గీకరణ కావాలని చచ్చారు, కాలి బూడిదైపోయారు. ఇక ఒక అమ్మాయి అయితే పోలీసు అటు ఇటు లాగటం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. మొత్తం ఒక 5. ఈ 5 పిల్లలు మరి పెట్రోల్ పోసుకొని కాలి బూడిదైపోయి మా జాతిని రక్షించారు. ఇలా వర్గీకరణ అయిందంటే, ఈ మూమెంట్ ఇంతకాలం నడిచిందంటే కారణం వాళ్ళు, ఆ మహానుభావులు చనిపోయినటువంటి ఆ మహానుభావులు చావటం వల్లనే, ఈ జాతి కోసం వాళ్ళు త్యాగం చేయటం వల్లనే ఇలా వర్గీకరణ వచ్చింది. ఇంతకాలం మూమెంట్ కూడా కొనసాగింది. సరే, విషయం ఏమిటంటే నేను ఒక సీనియర్ నాయకుడిని, అది కూడా దళిత వర్గానికి సంబంధించిన నాయకుడిని. 6 సార్లు గెలిచున్నా నేను, ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచున్నా నేను. మరి నేను ఈ విషయాల మీద పార్టీలో ఉన్నా కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఇస్తే సరే, అధినాయకునికి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబట్టి చెప్పుకుంటాం మనం. సరే, కొన్ని పనులు అవుతుండొచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మనకు అపాయింట్మెంట్ లేదు. మీరు ఫోన్ చేసినా కానీ మీకు అపాయింట్మెంట్ లేదు. ఏం చేయాలి చెప్పండి? మరి అటువంటిప్పుడు నేను ఏం చేయాలి? కనీసం జరిగే విషయాలు చెప్పకపోతే రేపు భావితరాల వాళ్ళు నన్ను ఏమంటారు? ఏమో ఇంత పెద్ద మనిషి 6 సార్లు గెలిచిండు, మా నాయకుడు దళిత నాయకుడు, అంబేద్కర్ వాది, నీతి నిజాయితీ కట్టుబడి ఉన్న బతుకున్నటువంటి నాయకుడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడు? కనీసం ముఖ్యమంత్రిని కలవాల్సిండే అంటారు కదా. మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఎవరికి తెలుసండి? నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఎవరికి తెలుసు? కాబట్టి మరి అది కాకపోతే ఏదన్నా మరి బయట ప్రపంచానికి తెలవాలి కదా. ఆ బయట ప్రపంచానికి తెలవడం అనేది అవసరం యాజ్ ఏ లీడర్. రెండోది, కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఆ పార్టీని బతికించుకోవాల్సిన, ప్రస్తుతానికి ఆ పార్టీ మాత్రం రోజు రోజుకు దెబ్బతింటా ఉన్నది అనేక రకాలుగా. ఎన్నికలన్నీ కూడా మంచి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. అరే, ప్రజలల్లో ఏమున్నదో ఓవరాల్గా మీరు చూడాలి. రిజల్ట్స్ అనేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎవరి గవర్నమెంట్ ఉంటే అలా చూస్తుందండి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకే వచ్చినాయి వినవా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్కి వచ్చినాయి. ఇప్పుడు మాలాంటి సీనియర్ నాయకుడు, ఒక సిద్ధాంతపరంగా బతికే మనిషిని నేను.
నేను ఆల్త్ ఫాల్త్గాలాగా పోయి నా అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రిని నేను కలవలే, ఈయనను కూడా కలవాల్సిన అవసరం లేదు, ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ నా జాతి నష్టపోతుంటే చూస్తూ నేను ఎట్లా కూర్చోవాలి? రైట్, కనీసం ఆయనకు చెప్పుదామంటే టైం అని ఇస్తే మనం చెప్తే మరి ఇట్లనే కొనసాగిందనుకో, మరి ఇప్పటికే మా జాతి తెలంగాణ వచ్చిన తర్వాత దరిద్రం పట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత మా కులం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. 50 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి కులం మా లోపల చైతన్యం లేక వినవా కేవలం ఓటు బ్యాంక్గా చూస్తారు తప్ప మమ్మల్ని గుర్తించడం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచేదే మాదిగల చేత. కాంగ్రెస్ పార్టీ ఎవడున్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉండేది మాదిగలు. ఈ రాష్ట్రంలో ఉండే ఇలా 4 కోట్ల మంది ఉంటే 1/4 మేమే ఉన్నామండి. వినవా పోయినసారి నేనే కేకేశాను, అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేద్దాం, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆ మహానుభావుల త్యాగాలను బట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే వర్గీకరణ కోసం ముందుకొచ్చిన మహానాయకురాలు ఎవరైనా అంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ ప్రకటించినట్టుగా వర్గీకరణ కూడా ఆమె అనుకూలంగా చేసింది. కాబట్టి ఈ పరిస్థితులలో మనమంతా కూడా మరి సోనియా గాంధీ గారికి అనుకో కాంగ్రెస్ పార్టీ కనుకో చేద్దామనేటువంటిది ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆలోచించి నేను కూడా నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయటమే కాదు, రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అనేటువంటిది ఓపెన్గా ఫస్ట్ ప్రకటన చేసింది నేనండి. మా జాతులన్నీ కూడా స్పందించినాయి, బ్రహ్మాండంగా 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాయి. గెలిచింది పార్టీ. ఏ పార్టీ అయితే మా వల్ల గెలిచిందో ఆ పార్టీ మమ్మల్ని పూర్తిగా ముంచేస్తూ ఉంది. ఇది ఎవరు తప్పు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు తప్పు. పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళు మా కులాల కోసం ఎన్నో చేశారు, భూ సంస్కరణలు చేశారు, రాజభరణాలు రద్దు చేశారు, బ్యాంకులు జాతీయకరణ చేశారు. అదేవిధంగా ఈ అన్టచబిలిటీ అనేటువంటిది పోగొట్టడానికి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నెహ్రూ కుటుంబం చేసింది. వాళ్ళు చేసినటువంటి పద్ధతులలో ఇక్కడ కూడా చేస్తే ఇంకోసారి గెలుస్తుంది. ఇంకోసారి గెలవాలనేది కూడా నా కోరిక. మొన్న కూడా నేను అందశ్రీ మీటింగ్లో ఏం చెప్పాను, నేను ఎంతకాలం ఉంటావో ఉండు, మేమంతా నీ ఎంబడి ఉంటాం, వర్గీకరణ కూడా చేసినావు, నీకు ధన్యవాదాలని కూడా చెప్పి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను ఎగనిస్ట్ కాదు, కానీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంది? మా సమస్యల గురించి ఎవరు అడగాలి? ఇప్పుడు వాళ్ళు చచ్చేటట్టు ఉన్నారు. ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, అంతా ముసలోళ్ళు పాపం. అమరవీరుల గురించి నిజంగా వర్గీకరణ సంబంధించిన దాంట్లో మాత్రం పెద్ద ప్రచారం జరిగిన కానీ అమరవీరుల కుటుంబాల గురించి ప్రస్తావన మాత్రం ఎవరూ అంతగా మాట్లాడలేదు. ఈవెన్ మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ అంశం పైన మాట్లాడారు. మీరు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారు, అలాగే భరోసా కల్పించారు, ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా హామీ కూడా ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? అదే కదా నేను మాట్లాడేది. మొన్న అందశ్రీ మీటింగ్లో మాట్లాడాను, అంతకుముందు వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, మంత్రుల దగ్గరికి వెళ్ళాను, మా ఎవరు దామోదర్ రాజనరసింహకి చెప్పాను, లక్ష్మణ్ గారికి చెప్పాను, అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ బాధను చూసింది నేనే. అప్పట్లో వీళ్ళు ఎవరు లేరుగా, వాళ్ళు చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఉన్నది నేనే, వాళ్ళని చూసింది నేనే, వాళ్ళని ఓదార్చింది కూడా నేనే. కాబట్టి మరి 30 ఏళ్ల కాలంలో మరి వాళ్ళు వృద్ధులైపోయారు, తల్లిదండ్రులు వాళ్ళు చావుకు దగ్గరైనరు, నా కళ్ళ ముందే వాళ్ళు చనిపోయారు. అది చూడలేక, ఆ బాధను చూడలేక నేను మాట్లాడుతున్న తప్ప మరొకటి కాదు. 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని అడిగాను. అదే రకంగా మరి వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కట్టుకుంటామని అడిగాను. తప్పానండి? అంతేకాదు ఒక 5-10 ఎకరాల భూమి మాకు అన్ని కులాలకు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, మరి మా కులానికి ఇవ్వలేదు. మీరైనా కనీసం ఒక 10 ఎకరాలు ఇవ్వండి, ఒక 5 ఎకరాలు ఇవ్వండి, మేము ఒక మాదిగ భవన్ కట్టుకుంటాం. మా జాతికి ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా అక్కడ మాట్లాడుకోవటానికి, ఏదైనా పండుగలు చేసుకోవటానికి, మంచికి చెడుకు అన్నిటికి ఉపయోగపడేటువంటి మరి ఒక స్థలం మాకు కావాలని కూడా నేను అడిగాను. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా అవి మాఫీ చేయమని కూడా గవర్నమెంట్ ఈజీగా చేయొచ్చు. ఒక రోజు పని, క్యాబినెట్లో ఒక మాట అని. ఏమండి, మా కృష్ణ మీద కూడా ఉంది ఒక కేసు. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాడు కృష్ణ కూడా. నేను అనేది ఏంటంటే మరి ఎట్లా, ఎవరి దృష్టి తేవాలి? నాయకుడు ఆయన, మరి ఆయన దృష్టికి తేకుండా పనులు అవుతాయా? కావు. మరి ఎవరు అడగటం లేదు. నిన్న మీటింగ్లో టీచర్లు మన ఉద్యోగస్తుల మీటింగ్లో పెట్టారు. ఏమైంది? ఎవరన్నా అడిగారా? ఈ 3 సీట్ల విషయం ఇప్పుడు తప్పైంది,
వచ్చేసారి నేను ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఏది పార్లమెంట్ విషయంలో, అసెంబ్లీ విషయంలో, కార్పొరేషన్ల విషయంలో, లేదంటే ఈ వచ్చిన అమరవీరుల విషయంలో, వాళ్ళ కుటుంబాల విషయంలో, ఏమే అమరవీరుల స్తూపం విషయంలో, ఈ కేసుల విషయంలో ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేరు. ఏదో సప్పట్లు కొట్టుకొని పోతే మరి మా బతుకులేం కావాలి? ఏదో నవ్వుతాడు పటేలు పెడతాడు బిచ్చం అన్నట్టుగా మా వాళ్ళు ఊరికనే సంతోషపడతారు. పటేలు నవ్విండు అనుకో, అబ్బా నవ్విండు అంటే ఇవాళ ఏదో మనకు కొద్దిగా ఉపయోగం జరుగుతుంది రాబోయే అనుకుంటారు మా వాళ్ళు. మేమంతా కూడా మా జాతి అంతా కూడా అల్ప సంతోషులం మేము. కాబట్టి పాసిపోయిన భూవేసిన కడుపు మండకు తిని ఓదార్చుకున్న మాకు మేమే ఓదార్చుకున్న జీవితాలు మా కులం. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఏదో విధంగా హేళన చేయటం తప్ప ఏ పని చేయకున్నా రాజకీయాలు చేయవచ్చు వీళ్ళతోనన్న అభిప్రాయం కింద మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద జమ కడుతున్నారు. ఓటు బ్యాంక్ కింద జమ కట్టి ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇక మీ లెక్కేని పొమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది అవమానం కదా, మా జాతికి అవమానం కదా, మా కులానికి అవమానం కదా. మా 50 లక్షల మంది మేము ఎటు పోవాలి, ఎడదావాలి? మమ్మల్ని సచ్చిన దాంతో సమానం చేస్తున్నారు. మేము ఉన్నట్టుగానే ఎవడు గుర్తుపట్టడం లేదు. దానికోసం నేను మాట్లాడుతున్నా తప్ప నాకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా గెలవాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేను విభేదించటం లేదు. కానీ ఆయన మాలాంటి వాళ్ళు అడిగే వాళ్ళకు ఇంత అనుభవం ఉండి ఆయనకు కూడా మీరు రేపు చేయగలిగితే నేను ఏదైనా చేయటానికి ఉన్నటువంటి వ్యక్తిని మరి నన్ను ఇట్లా అవమానపరచడం, నా జాతిని అవమానపరచడం, చచ్చిపోయే వాళ్ళని కనీసం బతికించుకునే పరిస్థితి లేకుండా చేయటం ఎట్లా? ఇది ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? నేను పార్టీలో ఉన్నా, నలుగురు ఏమంటారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎందుకు అడతలేదు ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి గారికి అడుగుదామంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యని విషయం వాళ్ళు తెలియజేస్తారు పబ్లిక్కి. కాబట్టి ఆ విషయం నా నిజాయితీ గురించి చెప్పడానికైనా నేను మాట్లాడాల్సి వస్తుంది తప్ప అంతకంటే వేరే ఏం లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ నాకు వ్యతిరేకం లేదు. కానీ నా జాతి అవమానపడుతుంది. నా జాతిని అవమానపడితే నేను చూస్తూ ఉండలేను. విన్నరా? నాకు ఒక కాలంలో ఎన్టీ రామారావు లాంటి తండ్రి లాంటి మహనీయుడే ఒక చెప్పుడు మాటలు విని నాకు టికెట్ ఇవ్వకపోలేదు. నేను ఇండిపెండెంట్ గెలిచినోడిని, ప్రజా జీవితం అనుభవించినోడిని, నీతికి నిజాయితీకి నిలబడినోడిని, కట్టుబడి బతికేటోడిని. నన్ను ఇట్లా అవమానపరిస్తే నేనేం చేయాలండి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వచ్చిన దానికి కూడా నా ఉద్దేశం అది. రాబోయే కాలంలో కూడా ఈ పార్టీని మనం బతికించుకుందామని వచ్చిన పార్టీకి దెబ్బతిద్దామని కాదు. కానీ మీరు దెబ్బతీసేటోళ్ళని దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ముందుకొచ్చిన మాలాంటి ఎంతోమంది తిట్టలేదా మిమ్మల్ని? ఇప్పుడు మీ కులపోళ్ళు మస్తుగా తిట్టారు కదా, ఎన్నికలప్పుడు తిట్టారు, ఎన్నికల తర్వాత కూడా తిడుతున్నారు. వాళ్ళు ఎంత తిట్టినా కూడా ముద్దే నీకు. కానీ మోత్కుపల్లి నరసింహులు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఒక సీనియర్గా ఒక మంచి సలహా ఇచ్చినాడు, నేను తిట్టినట్టు కనబడుతుంది మీకు. ఇది ఎంత బాధాకరం సార్ ఇది. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నానని మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పండి. నా కులం గురించి చెప్పొద్దా? నేను ఎన్నడైనా చెప్తున్నాను, నీకు తెలుసు. ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అడిగే మనిషిని నేను. ఈవెన్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరినైనా అడిగేది నేను.